హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఈరోజు మనము బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో టోటల్ మనకు 4000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో 4000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు వచ్చిన పోస్ట్ నేమ్ అప్రెంటిస్. మన యొక్క పోస్ట్ నేమ్ అప్రెంటిస్. ఈ పోస్ట్కి మనం అప్లై చేసుకోవాలి అని అంటే మనకున్న క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆ డిగ్రీ అనేది 1/2/2025 నాటికి 1/2/2025 నాటికి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో అలాంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఏజ్ చూసుకున్నట్లయితే 20 to 28 ఇయర్స్. ఎవరైతే 20 to 28 ఇయర్స్ 1/2/2025 నాటికి కంప్లీట్ అయి ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ ఈఎక్స్ఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ 20 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ ఈఎక్స్ఎస్ క్యాండిడేట్స్ 20 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఫీజెస్ చూసుకుంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 400 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 600, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 800 రూపీస్ అనేది పే చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ అనేది మనం 19/2/2025 ఉంది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 11/3/2025. మనకు 11/3 మార్చ్ 11 వరకు మనకి టైం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఈ యొక్క పోస్ట్కి మనము ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది రాయవలసి ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి మనం ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది రాయవలసి ఉంటుంది. మనకున్న టోటల్ 4000 వేకెన్సీస్ అనేటివి మన ఆంధ్రప్రదేశ్లో 59 పోస్టెస్, తెలంగాణ 193 అండ్ కర్ణాటక 537, తమిళనాడు 223 పోస్టులు అనేటివి ఉన్నాయి. మరి సెలక్షన్ ప్రొసీజరు 1 ఈజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 2 లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. 1 ఈజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ 1 ఈజ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. నెక్స్ట్, ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేసినప్పుడు మనకి టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. మనకి డ్యూరేషన్ ఎంత? 60 మినిట్స్. 100 క్వశ్చన్స్ ఉన్నప్పుడు 100 మార్క్స్ ఉంటాయి. అలాగే 60 మినిట్స్ అనేది మనకి టైం ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మనకి జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 25 మార్క్స్ ఉంటాయి. అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. మనకి టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. అలాగే మనకి 60 మినిట్స్ అనేది డ్యూరేషన్ ఉంటుంది. ఈ 60 మినిట్స్లో మనము 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు అండ్ ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఇలాంటి కోర్సుకి సంబంధించిన కోచింగ్స్ మీరు ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే ఆఫ్లైన్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు టర్నింగ్ పాయింట్ కడపకి విజిట్ చేయండి. ఇక్కడ బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించిన కోచింగ్స్ అనేటివి ఇస్తారు. అలాగే ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అని అనుకుంటే కనుక 8688080802కి యాడ్ మీ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.